అదొక అద్భుత ఆలయం, పరమశివుడు కొలువైన భవ్య ఆలయం. ఆలయం గర్భగుడి ముఖద్వారం ముందు 2 స్తంభాలున్న అన్ని వేళలా ఒకే నీడ పడుతుంది. వెలుతురున్నంతసేపు ఆ నీడ కదలకుండా ఒకే స్థానంలో ఉండటం ఈ ఆలయం ప్రత్యేకత. భారతీయ వాస్తుశాస్త్ర గొప్పతనానికి నిదర్శనంగా నిలిచే నల్గొండలోని పానగల్లు ఛాయ సోమేశ్వర స్వామి వైభవం ఈ రోజు మా ఊరి దేవుల్లో దర్శిద్దాం. 1000 సంవత్సరాల చరిత్ర గల అతి పురాతన ఆలయం. భారతీయ వాస్తు శాస్త్ర గొప్పతనానికి నిదర్శనం. నిత్యం శివలింగాన్ని నీడతో కప్పబడే దేవాలయం. సనాతన ధర్మం అతి ప్రాచీనమైనది, మహోన్నతమైనది అనడానికి నిలువెత్తు సాక్ష్యాలు ఎన్నో ప్రాంతాల్లో జరిపిన పురావస్తు తవ్వకాలు. అలాంటివి మన తెలుగు రాష్ట్రాల్లో ఒకటైన తెలంగాణ రాష్ట్రంలోని నల్లగొండ పట్టణానికి కేవలం 3 కిలోమీటర్ల దూరంలో పానగల్లు గ్రామంలో కొలువైన శ్రీ ఛాయ సోమేశ్వర ఆలయం. ఈ ఆలయంలో మరెక్కడా కనిపించని విశేషం కనిపిస్తుంది. అదేమిటంటే గర్భాలయంలోని శివలింగాన్ని నీడ కప్పేయడం. క్రీస్తు శకం 10-11వ శతాబ్దంలో ఈ ఆలయాన్ని నిర్మించినట్లు అక్కడున్న శిలాశాసనాల వల్ల తెలిసింది. అంతేకాదు, ఒకనాటి కాకతీయ సామంతులైన కందూరు చోళుల రాజధాని కూడా నేటి పానగల్లు గ్రామమే అట. ఈ ఛాయా సోమేశ్వరాలయం మొట్టమొదటి రోజుల్లో శాసనంలో చెప్పబడ్డది అభినవ సోమనాథ ఆలయము అని. అంటే కొత్తగా కట్టినటువంటి టెంపుల్ అని అర్థం. ఇది కూడా త్రికూటమే. ఈ త్రికూట లక్షణం 3 గర్భగుళ్ళు ఉంటాయి, మధ్యలో ఒకటే రంగమండపం ఉంటుంది. దీని చాలా గొప్ప విచిత్రమైనటువంటి వాస్తు నిర్మాణం మనకి ఛాయా సోమేశ్వర ఆలయంలో కనిపిస్తుంది. ప్రపంచంలో ఎక్కడా కనిపించినటువంటి ఆప్టికల్ ఇల్యూజన్, కాంతిలో ఉండేటి భ్రమ మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఛాయా సోమేశ్వర ఆలయం చుట్టూ 8 వైపులా చిన్న చిన్న మండపాలు కనిపిస్తాయి. వీటి మధ్యలో 3 గర్భగుడులకు కలిపి ఒకే మండపమున్న దేవాలయం దర్శనమిస్తుంది. దీనినే త్రికూటాలయం అంటారు. గర్భాలయంలో శివలింగం ముఖమండపం కంటే లోతులో ఉంటుంది. అంతేకాదు, ఈ శివలింగం నిత్యం నీళ్లలో ఉంటుంది. ఈ నీళ్లు అన్ని కాలాల్లో ఒకే విధంగా ఉబికి రావడం ఓ విచిత్రం. అలా నీళ్లలో నిత్యం తడిసుండే శివలింగంపై స్తంభాకారంలో నీడ సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు మారకుండా అదే స్థితిలో నిశ్చలంగా పడుతుంది. ఇది అద్భుతం కాకపోతే మరేమిటి? ఏది కోరుకున్నా అది నెరవేరడము. మనం సపోజ్ ఇప్పుడు పిల్లలు కావాలని మొక్కుతుంటాం, ఎన్నో గుళ్ళకి వెళ్తూ ఉంటాం. కానీ ఇది ఛాయా సోమేశ్వర ఆలయంలో మనం వచ్చి శివుడిని కోరుకోగానే ఏమంటే నెరవేరుతుంది. ఎలాంటి కోరికలైనా నెరవేర్చే గుడి ఇది. ఇక్కడికి వస్తే మనసు యొక్క ప్రశాంతత, మనం ఏది అనుకుంటే ఒక మన మనసులో బాధలు కానీ మన ఎలాంటివి కానీ అన్నీ మంచిగా అనిపిస్తుంది. ఇక్కడికి ఎన్నిసార్లు వచ్చినా ఒక రావాలనిపిస్తుంటుంది. కానీ ఇక్కడ ఒక విగ్రహాలు చుట్టూ కూడా వాతావరణము ఇక్కడ అంతా మంచిగా ఉంటుంది. ఛాయా సోమేశ్వర త్రికూట ఆలయంలో ఆ నీడ ఏ వస్తువుదనే విషయం ఇప్పటికీ అంతు చిక్కలేదు. ఆలయంలోని 2 స్తంభాల్లో ఒకదాని నీడ ఉండొచ్చని భావించినా ఒకే నీడ 2 స్తంభాలకు మధ్యలో ఉండే గర్భగుడిలోని విగ్రహం వెనక వైపు పడుతోంది. దీంతో ఈ నీడ దేనిదనేది అంతు చిక్కని ప్రశ్నగా మారింది. ఆ ఆలయంలోని 3 గర్భగుడులు కూడా ఒకే రీతిగా ఉంటాయి. అయితే పడమటి గర్భగుడిలో మాత్రమే ఈ నీడ కనిపిస్తుంది. భక్తులంతా ఇది దేవుడి మహిమగా నమ్ముతారు. కాకతీయుల చోళుల శిల్పకళతో ఆలయం అలరారుతుంది. గర్భగుడిలో ఒక శివలింగం పైన కప్పబడిన ఛాయ మాత్రం నిరంతరంగా అలానే ఉంటుంటుంది. ఇక్కడ 18 స్తంభాలలో ఏదో ఒక స్తంభం మీద పడుతుంటుంది. కానీ ఏ స్తంభం కూడా అంతుపట్టని విషయము. తెలంగాణలో అద్భుత గుడనే ఒక ఛాయా సోమేశ్వర స్వామి. విదేశాల నుంచి సైంటిస్ట్ వచ్చినా సరే ఈ ఛాయ మాత్రం అంతుపట్టని విషయము.